అబద్ధాలు చెప్పటం వెంటనే దొరికిపోవటం మన బాబూరికి అలవాటే అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. బాబు గారు చెప్పిన అబద్ధాలేంటి, ఆయన ఎలా దొరికిపోతున్నాడు, ఈ వీడియో చూసే ముందుగా మన వీడియోకి ఒక్కసారి లైక్ చేయండి. మన గొంతు ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళాలి. రాజకీయాలలో ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి అన్నది మన తాపత్రయం. కాబట్టి వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ఒక్కసారి బాబూరు చెప్పిన అబద్ధాలేంటి చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. కొత్తగా 22A అని తీసుకొచ్చారు. మీ భూమి గాని ఎవరైనా ఒక రౌడీ అడిగితే ఇవ్వకపోతే, రాజకీయ నాయకుడు అడిగితే ఇవ్వకపోతే దాని మీద 22A పెట్టేశారు. మీ భూమి గవర్నమెంట్ భూమి అయిపోయింది. మీరు కుయ్యో మరో అంటే ఇదే నాదుడు లేడు. చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. 2016 సంవత్సరంలో అలాగే 2018లో 22A కింద భూముల్ని పెడుతూ మొత్తం ఏ జిల్లాకి ఆ జిల్లా వీరు ఎన్ఎక్స్యూర్లు ఇచ్చారు. 16లో ఒకసారి, 18లో ఒకసారి. GOMS నెంబర్ 196/55/2016 2016. అంటే అప్పుడు ఎవరున్నారు? 16లో 18లో జగన్ గారు ఉన్నారా? వీరు పెడతారు 22Aలో జగన్ గారి మీద విషయం చెమ్ముతారు. సిగ్గుండాలరా. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు చూసారా? ఎంత దుర్మార్గం. కొత్తగా 22A అని తీసుకొచ్చారు. మీ బతుకులు తేడా, ఇవో బతుకులా. చూశారుగా సోషల్ మీడియాలో నెటిజన్లు ఎలా ట్రోల్ చేస్తున్నారో చంద్రబాబు గారిని మీరందరూ కూడా చూశారు. ఎందుకంటే అబద్ధాలు చెప్పటం వెంటనే దొరికిపోవటం చంద్రబాబు గారికి అలవాటే. ఏదైనా సరే ఈజీగా వేరే వాళ్ళపైన నిందేసేయాలనుకుంటాడు. తాను తీసుకొచ్చిన 22A గురించి జగన్మోహన్ రెడ్డిపై నిందేసే ప్రయత్నం చేశాడు. 22A తీసుకొచ్చాడు, మీ భూములు లాక్కుంటాడు అని జగన్మోహన్ రెడ్డి గారిపై అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మరి పేర్ని నాని గారు ఊరుకుంటారా? ఆయన నిజాలేంటో మీడియా ముందు చూపించేశాడు. మాట్లాడటం దేనికి, అడ్డంగా ఇలా దొరికిపోవటం దేనికి, అబద్ధాలు చెప్పటం దేనికి, ప్రజల్లో ఇతను అబద్ధాల కోరు అని అనిపించుకోవటం దేనికి? ఏంటి బాబు గారు, ఇంత వయసు వచ్చింది, ఇలా అబద్ధాలు చెప్తూ వెంటనే దొరికిపోతే ప్రజలు మీ గురించి ఏమనుకుంటారు? ఆలోచించండి ఒకసారి. ఇలా అబద్ధాలు చెబుతూ వెంటనే దొరికిపోతూ ఉంటే ప్రజలు మీ గురించి ఏమనుకుంటారు? మాలాంటి వాళ్ళు వీడియోలు చూపించే కొద్దీ ఫస్ట్ గమనే ఉంటారు. తర్వాత కూడా మీ టీడీపీ నాయకులు కార్యకర్తలే జీర్ణించుకుని, అరే ఏంది ఈ బాబు గారితో వచ్చిన తలకాయ నొప్పి, అబద్ధాలు చెప్పడం దేనికి, వాళ్ళ చేత అనిపించుకోవడం దేనికి అని మీ నాయకులే మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి వస్తుంది. మరి ఆలోచించండి. ప్రజలందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. చంద్రబాబు గారు చెప్పే అబద్ధాలు ఎలా ఉంటాయి, వెంటనే ఆయన ఎలా దొరికిపోతుంటాడు అనే దీనిపైన కామెంట్లు పెట్టండి.